తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇవాళ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రయుక్తంగా నిర్వహించారు వేద పండితులు. ఏడాదిలో 4 సార్లు ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జూలై 16న సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదిన నేపథ్యంలో ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. వేడుకల్లో శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణం చేశారు ఆలయ అర్చకులు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిలిచిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలంతో ఆలయమంతా సంప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం, పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం శ్రీవారి సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు ఆనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆనివార ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో.